చదువది ఎంత కల్గిన రసజ్ఞతయించుక చాలకున్నా చదువు నిరర్థకమ్ము గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదనుగ మంచి కూర నలపాకము చేసిననైన అందు ఇంపొదవెడు ఉప్పులేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కర. ఎంత చదువు చదివినా కొంచెం రసజ్ఞత లేకపోతే ఆ చదువు ఎలా అర్థం లేనిదవుతుందో, అలాగే నలపాకం కంటే గొప్పగా కూర వండినా అందులో ఉప్పు పడకపోతే రుచి లేనిదవుతుంది. చదువులో రసజ్ఞతను మనం గాలికి వదిలేశాం, కానీ భాస్కరుడు చెప్పిన కూరలో ఉప్పును మాత్రం గట్టిగా పట్టుకున్నాం. ఉప్పు కొండలను ఉఫ్ఫని ఊది పారేస్తున్నాం. ఒళ్ళంతా ఉప్పుతో నింపేసుకుంటున్నాం. పద్యాల్లో చాలాసార్లు క్రమాలంకారంలో అర్థం చేసుకోవాల్సినవి ఉంటాయి. ఎంత చదువున్నా ఇంచుక అంటే పిసరంత రసజ్ఞత అనే క్రమంలో ఎంత నలపాకంతో సమానమైన కూర వండినా అందులో ఇంచుక చిటికెడు ఉప్పు పడకపోతే రుచిరాదు కదా అని అన్వయించుకోవాలి. కవిత్వ రచనలో పునరుక్తి ఉండకూడదు. అందువల్ల కూర దగ్గర చిటికెడు అన్న మాట లేకపోయినా పైనున్న పోలిక దగ్గరి మాటనే అరువు తెచ్చుకోవాలి. ఇంపొదవెడు ఉప్పు అని అంతటి భాస్కర శతకకారుడు అన్నాడు కదా అని మనం చిటికెడు వేయాల్సిన చోట గుప్పెడు, గుప్పెడు వేయాల్సిన చోట గంపెడు వేస్తున్నాం. భారతదేశంలో ఉప్పు వాడకం మోతాదుకు మించి చాలా ఎక్కువ అవుతోందని భారత నేషనల్ ఎపిడమియాలజీ సంస్థ NIE శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాల ప్రకారం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. కానీ భారత్లో పురుషులు సగటున రోజుకు 9 గ్రాములు, మహిళలు 7 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. దేశంలో రక్తపోటుతో మరణించే వారి ఆహారపు అలవాట్లను పరిశీలించినప్పుడు ఒక్క 2016 సంవత్సరంలోనే 16 లక్షల మంది హైపర్ టెన్షన్తో మరణించారని, వీరందరూ ఉప్పు మోతాదుకు మించి తీసుకున్నవారే అని తేలింది. కనీసం 2025లోపు ఇప్పుడు వాడుతున్న ఉప్పులో 30% తగ్గించకపోతే ఉప్పే పెను 30 లక్షలాది మంది ప్రాణాలు ఉఫ్ఫని ఊదినట్లు గాలిలో కలిసే ప్రమాదం ఉంది. ఉప్పు కారం తినే మనుషులం, చీము నెత్తురు కలవాళ్ళం అని గొప్పలు చెప్పుకోవడానికి ఇక ఎంతమాత్రం అవకాశం లేదు. ఉప్పు కారం తెగ తింటున్నవారు ముప్పును పొట్లాల్లో పేర్చుకుంటున్నవారు అనే అర్థం చేసుకోవాలి భాస్కర.